నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. నిర్జల ఏకాదశి పూజ శుభ సమయం నియమాలు ఏంటో తెలుసుకుందాం. సంవత్సరంలోని అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉండలేని వ్యక్తి ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసిన ఇతర ఏకాదశులను చేసిన ఫలితాలను పొందొచ్చని చెబుతారు. ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి వ్రతం జూన్ 18, 2024న జరుపుకోనున్నారు. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం చేయనున్నట్లయితే నిర్జల ఏకాదశి పూజ సమయం కావాల్సిన వస్తువుల గురించి తెలుసుకుందాం. నిర్జల ఏకాదశి సంవత్సరంలో అతిపెద్ద ఏకాదశిగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం చాలా కష్టంగా పరిగణించబడుతుంది. శీఘ్ర ఫలితాలను ఇస్తుంది. నిర్జల ఏకాదశి ఉపవాస దీక్ష సమయంలో ఏమీ తినకుండా తాగకుండా చుక్క నీరు కూడా తాగకుండా ఆచరిస్తారు. ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీహరి విశేష ఆశీర్వాదాలు లభిస్తాయని, ఇంట్లో సిరి సంపదలు ఉంటాయని నమ్ముతారు. ఏకాదశి రోజున పూజలు చేసి ఉపవాసం ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. నిర్జల ఏకాదశి పూజా సామాగ్రి జాబితా చూస్తే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల విగ్రహం లేదా చిత్రపటం, ఒక పీఠం, పసుపు లేదా ఎరుపు వస్త్రం, పండ్లు, పువ్వులు, లవంగాలు, మామిడి ఆకులు, కొబ్బరికాయ, తమలపాకులు, ధూపం, దీపం, నెయ్యి, పసుపు, చందనం, అక్షతలు, కుంకుమ, తీపి పదార్థాలు, తులసీదళం, లక్ష్మీదేవికి అలంకరణ వస్తువులు. ఉదయ తిథి ప్రకారం నిర్జల ఏకాదశి వ్రతం జూన్ 18న చేయాల్సి ఉంది. నిర్జల ఏకాదశి వ్రత ప్రాముఖ్యత హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో 2 ఏకాదశి తిథులు వస్తాయి. ఒకటి కృష్ణపక్షంలో, మరొకటి శుక్లపక్షంలో వస్తుంది. ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల శ్రీహరి ప్రసన్నుడై తన భక్తులను అనుగ్రహిస్తాడని విశ్వాసం. అన్ని ఏకాదశుల్లోకి జ్యేష్ఠ శుక్లపక్షంలోని నిర్జల ఏకాదశికి ముఖ్యమైన స్థానం ఉంది. నిర్జల ఏకాదశి నాడు నీరు త్రాగకుండా ఉపవాసం ఉండాలనే నియమం ఉంది. సంవత్సరంలోని అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉండలేని వ్యక్తి ఈ ఏకాదశి రోజున ఉపవాసం చేసిన ఇతర ఏకాదశులను చేసిన ఫలితాలను పొందొచ్చని చెబుతారు. నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని రకాల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.